ఈజ్ గాడ్ నెంబర్ 1 ఇన్ యువర్ లైఫ్? ఈజ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఫస్ట్, మీ జీవితంలో ఏది ఆర్డర్లో ఉండదు, ఏది సరిగా ఉండదు. అందుకని గాడ్ ఫస్ట్లో ఉంటే మీ జీవితంలో పోరాటాలు, కష్టాలు, నష్టాలు రావని నేను చెప్తలేదు. దట్ ఈస్ నాట్ వాట్ ఐమ్ సెయింగ్. చాలామంది దేవుని మొదటికి పెడతారు, నాకు ఏది తగలతో, ఏ నష్టము రాదు, ఏ కష్టము రాదు. కీడుని మేలుగా మార్చే దేవుడు, నష్టాన్ని లాభంగా మార్చే దేవుడు. ప్రతి అపవాది తంత్రాలను లయపరిచి, ప్రతి అపవాది ఆయుధాలు మనకు విరోధంగా తెచ్చింది మనకు లాభకరంగా మార్చే దేవుడు. మన విరోధంగా రూపించబడదు ఆయుధాలు అని చెప్పలేదు, కానీ రూపించబడిన ఆయుధంలో వర్ధలవని దేవుడు చెప్పాడు. దర్ ఇస్ డిఫరెన్స్. పోరాటాలు రావని దేవుడు చెప్పలేదు, కానీ పోరాటాలు వస్తాయి, కానీ జయం నిశ్చయంగా నీదని దేవుడు చెప్పాడు. అంటే పోరాటాలు వస్తాయి. కానీ ఈరోజు ఎంతమంది మన జీవితంలో మనం చేయవలసిన ద నెంబర్ 1 ప్రిన్సిపల్స్ వీఆర్ ఫాలోయింగ్ అండి. గాడ్ ఫస్ట్. దేవుడు మొదటగా ఉన్నాడు మన జీవితంలో. దేవుడు మొదటగా లేకపోతే మీకు చింత. ఇఫ్ యూ హ్యావ్ వరీస్ ఇన్ యువర్ లైఫ్, దట్ మీన్స్ గాడ్ ఇస్ నాట్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఏం జరుగుతుంది ఒక ఆందోళన ఉన్నారంటే దేవుడు మీ జీవితంలో మొదటగా లేడనమాట. దేవుడు మీ జీవితంలో మొదటగా ఉంటే ఏం జరుగుతుంది అనే చింత మీకు ఉండదు. రేపు ఎలాగైనా చింత ఈరోజు మనుషుడిని చంపేస్తుందండి. ఒకరు జబ్బుతో, వ్యాధితో బాధపడుతూ కుమిలిపోతా ఉంటే, నాకు కోవిడ్ వచ్చిందనే కుమిలితో ఒకరు ఉంటే, ఇంకోలేమో రేపు ఎలాగ బ్రతుకుతాను అని కుమిలిపోతున్నారు. ఉద్యోగం పోతుంది, జీతం రాదు, డబ్బులు రావు. అరే సంవత్సరం అంతా బాధపడ్డాను, ఇదిగో బయట పడుతున్నామంటే మరలా ఈ జబ్బు ఏంటి, మరలా ఇదేంటి, ఇవేవేంటి, మరలా ఉద్యోగాలు పోతాం ఏంటి? మీ జీవితంలో దేవుడు మొదటగా ఉన్నాడా అండి? స్ట్రైట్ ఫార్వర్డ్. మీ జీవితంలో దేవుడు మొదటగా ఉన్నాడా? మీ జీవితంలో దయచేసి దేవుని మొదటగా పెట్టండి. దేవుడు మొదటగా ఉండాలని ఆశపడుతున్నాడండి. గాడ్ వాంట్స్ టు బీ 1, ద ఫస్ట్, ద నెంబర్ 1 ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వరకు చదువుదామండి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, ఏం తిందామో, ఏమి త్రాగుదుమో, ఏం త్రాగుదామో అని మీ ప్రాణమును గూర్చి అయినను, అని మీ ప్రాణము గురించి అయినను. దేని గురించి? ప్రాణము గురించి అయినను. ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి, అని మీ దేహము, మీ ప్రాణము, మీ దేహము, వీటి రెండిటి గురించి ఆయనను చింతపడుకుడి. డు నాట్ వరీ. లాస్ట్ వీక్ వి స్టార్టెడ్ విత్ డు నాట్ వరీ. క్రీస్తు పునరుద్ధానంతో భయపడద్దు అన్న మాట మనకు ధైర్యాన్ని అనుగ్రహించేది, నిశ్చయతనిచ్చేది. క్రీస్తు పునరుద్ధానం మనకు నిశ్చయత. ఎందుకంటే ఆయన ఈరోజు పునరుద్ధానుడు కాబట్టి మనల్ని రక్షించగలిగిన దేవుడు. ఆయన మరణించి ఉంటే ఇంకంతే, అయిపోయింది. దర్ ఇస్ నో హోప్. ఈరోజు మనకి నిరీక్షణ, ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి. మనం చూస్తున్నామండి, యేసు ప్రభు చెప్తున్నాడు, ఏం తింటామో, ఏం తాగుతామో, ఎలా జీవిస్తామో, ఏమి ధరించుకుంటామో. ఇట్ ఈస్ యువర్ స్పిరిట్, దట్ ఈస్ యువర్ లైఫ్ అండ్ యువర్ బాడీ. మీ జీవితం గురించి, మీ దేహం గురించి దిగులు చెందొద్దు, భయపడద్దు. ఎందుకంటే నెక్స్ట్ చూడండి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అవును కదా. ఈరోజు మీకు ప్రాణం ఉందా, దేహం ఉందా? దేవుని స్తుతించండి. ఎక్కడ ఒక బిగ్గరగా హల్లెలూయా చెప్తారు. ఏమనుకోకపోతే ఎవరున్నా పక్కన హల్లెలూయా అని చెప్పండి. మీకు ప్రాణం ఉంది, దేహం ఉంది. ఈ రెండు ఉన్నాయంటే అర్థం ఏంటంటే మనిషి జీవిస్తున్నాడు, మనిషి జీవితంలో ఏదైనా చేయగలడు, మనిషి బ్రతకగలడు, ఒక ఉద్దేశంలో నెరవేర్చగలడు. ఈ రెండు వేరైన రోజున మనిషి అయిపోయాడు. దెర్ ఇస్ నో లైఫ్. మనం గమనించాలండి, ఆత్మ శరీరం, ప్రాణం శరీరం. ఈరోజు మనకి దేవుడు ఇచ్చాడంటే ఇవి విలువైనవి కాదా? ఈరోజు మీకు ఏమి లేదని మీరు చింతిస్తూ ఉంటే దేవుడు అంటే నీ జీవితంలో ఇంకా ఊపిరి ఉంది, బీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ దేవుడు అదే సమయంలో చింతించద్దని ఎందుకు చెప్తున్నాడంటే, నెక్స్ట్ చదవండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఒకసారి ఇంకోసారి హల్లెలూయా చెప్తారా అండి? ఎందుకు తెలుసా? మనల్ని పోషించేది పరలోకపు తండ్రే. మనం విత్తలేదు, మనం కోయలేదు. మీరు అనుకుంటారు నేను కష్టపడితే నాకు వచ్చింది. నో, విత్తేవానికి కూడా విత్తనాన్ని ఇచ్చేది దేవుడే అంట. అంటే దేవుడు ఇస్తున్నాడు, దేవుడే పోషింపజేస్తున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ మేకింగ్ అస్ లివ్. పోషించేది ఎవరంట?
పరలోకపు తండ్రి అండి. ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? యేసుప్రభు చెప్తున్నాడు, ఎందుకు భయపడుతున్నారు? ఆకాశ పక్షులు చూడండి అయ్యా, అవి విత్తవు కోయవు, కానీ వాటిని పరలోకపు తండ్రి పోషిస్తలేదా? కానీ అదే సమయంలో వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? ఎందుకంటే మీరు వాటికన్నా ఎంతో విలువైన వారు కాదా? ఇక్కడ చదవండి ఆ మాట. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? అదే సమయంలో చదవండి. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. ఏంటి ఇప్పుడు కనబడి అదిగో ఎండిపోతున్న ఆ పూలకే దేవుడు అంత పట్టించుకుంటే, అల్ప విశ్వాసులారా, ఈరోజు దేవుడు మీకు చెప్తున్నాడా? దేవాన్ని నమ్ముతున్నానయ్యా, మీకు అవిశ్వాసం ఉందా? దేవుడు అంటాడు అల్ప విశ్వాసులారా. ఐఎమ్ సారీ, ఇది యేసుప్రభు చెప్పేవా మాట, నా మాట కాదు, దేవుని వాక్యం. ఇదిగో ఏం ధరించుకుంటానా, ఏం తింటానా, ఏం తాగుతానా, ఎక్కడ ఉంటానా అనే భయంతో జీవిస్తారా అల్ప విశ్వాసులారా? మీరు శ్రేష్ఠులు కాదా? మీరు విలువైన వారు కాదా? మిమ్మల్ని పోషించే తండ్రి లేడా? మిమ్మల్ని కాచి కాపాడే తండ్రి లేడా? ఏది మీ విశ్వాసము? విశ్వాసము ద్వారంగా మాత్రమే తండ్రి మనకు అనుగ్రహించే సమస్తం మనం పొందుకుంటామండి. ఆ విశ్వాసం లేకపోతే తండ్రి మనకి ఎన్ని ఎత్తిపెట్టినా కూడా మనం ఏది పొందుకోలేము. ఈరోజు ఎంతోమంది ఏది పొందుకోలేని పరిస్థితులు ఉన్నారు, ఏమీ లేని జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? విశ్వాసం లేదు. నాకు లేదు అనే దాని గురించే పొద్దుట లేచి ఏడుస్తాం ప్రారంభిస్తున్నారు మనుషుడు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కుదరలేదు, నాకు ఇది కుదరలేదు, నాకు అది చేత కాలేదు, నాకు ఇది చేత కాలేదు అని ఏడుపు మారిపోతుంది. బట్ రిమెంబర్, గాడ్ ఇస్ సేయింగ్, నీకు విశ్వాసం ఉంటే తండ్రి నీవు విలువైన వాడివని నీకు తగినది నీకు ఎత్తిపెట్టాడు, నువ్వు పొందుకుంటావు. ఓ అల్ప విశ్వాసులారా, ఎందుకయ్యా ఇలా చింతిస్తారు? మీరు నా బిడ్డలైతే ఎందుకయ్యా ఇలా చింతిస్తారు? ఈరోజు ఎంతోమంది జీవితంలో భయము 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 భయం వెళ్తుంది. ఎందుకంటే విశ్వాసం లేదు కాబట్టేనండి. రీప్లేస్ యువర్ ఫియర్స్ విత్ ఫెయిత్. మీ భయాల్ని తీసి విశ్వాసాన్ని పెట్టండి. ఎక్కడైతే ఏ విషయంలో అయితే మీకు భయం వస్తుందో అక్కడ విశ్వాసాన్ని పెట్టండి. ఏ విషయంలో అయితే మీకు కుదరదు, నేను చచ్చిపోతాను, నాకు చేత కాదు, నాకు నష్టపోతాను, నాకు ఇదైపోతాను అదైపోతాను, రీప్లేస్ విత్ యువర్ ఫెయిత్. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. విశ్వాసం అనేది నేను కాదండి, దేవుడు అండి. విశ్వాసం అనేది అన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నేను అనేటప్పుడు భయం వస్తుంది. ఐ ఫెయిల్, గాడ్ నెవర్ ఫెయిల్స్. నేను భయపడతాను, నేను చేయలేను, నాకు కుదరలేదేమో, కానీ ఆ భయాన్ని తీసి విశ్వాసం పెడతాం. ఏంటంటే నాకు కుదరదు కానీ నా దేవునికి సాధ్యము. నేను చేయలేను కానీ నా దేవుడు చేస్తాడు. నాకు చేత కాదు కానీ నా దేవుడు చేయిస్తాడు. నా దేవుడు నాకు శక్తిని ఇస్తాడు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యము. ఈరోజు అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచే దేవుడు అండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు చెప్తున్నాడు, రీప్లేస్ యువర్ ఫియర్స్ విత్ ఫెయిత్. అక్కడ తర్వాత ఆ మాట చదివితే చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఏమి ధరించుకుందామో చింతింపకుడి. అయి చింతించద్దు. డు నాట్ వరీ అబౌట్ దెమ్, డు నాట్ థింక్ అబౌట్ దెమ్. ఎందుకంటే అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. అది నా బిడ్డలు కానివారు, నా సొత్తు కానివారు, నా ప్రేమని ఎరగని వారు, విశ్వాసులు కానివారు వాటి గురించి చింతిస్తారు. మీరు విశ్వాసి అయితే వాటి గురించి చింతించద్దు. అయితే ఈరోజు చాలామంది ఫైన్, నేను చింతించను, నేను నా ఇష్టం వచ్చేలా నా జీవితాన్ని జీవిస్తాను, నేను చేసుకుని వెళ్ళిపోతాను. అవునా? నో, నేను ఎలా పడతా అలా జీవించుకుని వెళ్ళిపోతాను. దేవా, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు చేసి పెట్టే, నువ్వు చేసేస్తావు, నాకు విశ్వాసం ఉంది, దేవుడు చేసేస్తాడని నా చేతనైందని నేను చేసుకుని పోతాను, నా దారిలో నేను పోతాను. ఈరోజు మోస్ట్ కామన్ ప్రాబ్లం ఇదేనండి. ప్రాబ్లం ఏంటి తెలుసా? నేను చేయను దేవా, నేను చింతించనయ్యా, యెహోవా ఈరే అని పాడేస్తారు. కావాలంటే వెళ్ళి వారి జీవితాన్ని వారు జీవించుకుంటూ ఉంటారు, వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు.
బట్ లెట్ మీ రిమైండ్ యూ సంథింగ్. గాడ్ ఇస్ సేయింగ్, చింతించద్దు కానీ నీవు చేయాల్సింది ఒకటి ఉంది. ఈరోజు ఈ వాక్యం కొద్దిగా కఠినంగా ఉండొచ్చండి, ఈ వాక్యం ఈ ఉన్న పరిస్థితుల్లో కొంచెం చేదుగా ఉండొచ్చండి, కానీ అది మన మేలు కొరకొని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. కొన్నిసార్లు కొన్ని టానిక్స్ కానీ టాబ్లెట్స్ కానీ కొన్ని విషయాలు కానీ మన నోట్లో తీసుకోవాల్సినప్పుడు అవి చేదుగా ఉంటాయి, కష్టంగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది, అబ్బా తినలేను అన్నట్టు ఉంటుంది. కాకరకాయ చూడండి, నోట్లో పెట్టుకుంటే అబ్బా పులుపు చేదు పా అంటారు, కానీ అది మన దేహానికి చేసేది మేలు. ఈరోజు దేవుడు చెప్పే మాట కూడా ఈరోజు మీకు ఇంటానికి చేతుగా ఉండొచ్చేమో, కానీ అది మీకు మేలు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ సోల్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బాడీ, ఇట్స్ గుడ్ ఫర్ యువర్ జనరేషన్స్. మీ తరాలకి మేలు. ఏంటి తెలుసా? దేవుడు అంటున్నాడు, ఏం తింటానా, ఏం తాగుతామా, ఏం జరిగిస్తానా, ఎలా ఉంటానా, ఇవన్నీ కాదు, ఇవన్నీ తీసి పక్కన పెట్టి నీవు చేయవలసింది ఒకటి ఉంది. ఏంటంటే మొదటిగా నా నీతి, నా రాజ్యాన్ని వెతుకు. చదవండి, ఆ మాట చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకొడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం చూస్తున్నాము, మొదటగా ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతకండి. ఈరోజు మనం చేయవలసిన పని మనం చేస్తున్నామా? ఇస్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మన జీవితంలో మొదటి స్థానం ఉండాలని ఆశపడుతున్నాడు అండి. ద నెంబర్ వన్. నా హృదయంలో దేవుడు ఇదే భారాన్ని పెట్టాడు, నేను మొదటిగా ఉండాలి. అవి సరికి ఎందుకయ్యా ఇంతగా నేను మొదటిగా ఉండాలి? దేవుడు అంటాడు, నేను మొదటిగా ఉంటానే కానీ నాకు అధికారం ఉండదు. అంటిల్ ఐ కెన్ టేక్ కంట్రోల్, ఐ కెనాట్ స్టీర్, ఐ కెనాట్ డ్రైవ్. ఈరోజు మనం ఏమంటామంటే, దేవా నేను నడుపుకుంటాను, నా కుటుంబంతో పాటు, నా పనులతో పాటు, నా స్నేహితులతో పాటు, నా అడ్వెంచర్స్తో పాటు నువ్వు కూడా ఉండయ్యా, నువ్వు కూడా నా జీవితంలో ఉన్నావులే. ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో దేవుడు ఉద్దేశించిన సంపూర్ణతను చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే దే జస్ట్ హ్యావ్ గాడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. నో, దట్స్ నాట్ ఎనఫ్. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడండి, నేను ఏదో ఉండాలి అంటే నేను రాను, నేను ఉండను. దేవుడు కోరేది ఒకటే, ఐ షుడ్ బి నెంబర్ 1. నేనే మొదటగా ఉండాలి, నేనే ముందు ఉండాలి, నేనే నడిపించాలి. దేవుడు నడిపిస్తే కీడు ఉంటుందా అండి? కీడు రావని కాదు, కానీ ఎన్ని కీడులు వచ్చినా కూడా, యూనో F1 ఫార్ములా రేసు, ఈరోజు PS4 అంటారు చూడండి, గేమింగ్స్. ఆ గేములు లెవెల్ ఎక్కే కొద్ది ఏమవుతుంది, కష్టాలు ఎక్కువ అవుతాయి. ఈరోజు విశ్వాసాలు ఏమంటారు తెలుసా? ఇనీషియల్ స్టేజ్లో ఉన్నట్టు స్మూత్గా ఏం అడ్డు ఉండకూడదు, జుమ్మని వెళ్ళిపోవాలి లైఫ్. నో. దేవుడు అంటే నువ్వు ఎదగాలనుకుంటావా, ఆటంకాల కష్టాలు ఎక్కువ వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, లెట్ మీ స్టీర్, లెట్ మీ లీడ్. ఎంత కీడున్నా, ఎంత నష్టం ఉన్నా, ఎంత తెగులున్నా, ఎంత ఆపద ఉన్నా, నీకు ఏ హాని తగలదు, ఏ హాని రాదు, ఏ నష్టము కలగదు. ఈరోజు నీకు నష్టంగా కలబడినా కూడా అది నీకు మేలుగా మారుస్తాను. తప్పకుండా మన దేవుడు బూడిదగా ప్రతిగా పూదండనిచ్చే దేవుడు అండి. బూడిదగా ప్రతిగా పూదండనిచ్చే దేవుడు. ఈరోజు మీ జీవితం నా బూడిద అయిపోయిందంటే దేవుడు అంటాడు, నేను నీకు అట్లా పూదండగా మారుస్తా. హీ కెన్ రెన్యూ, హీ కెన్ మేక్ ఇట్ న్యూ, హీ కెన్ మేక్ ఇట్ ఫ్రెష్, హీ కెన్ డూ అ న్యూ బిగినింగ్. నూతన ప్రారంభం చేయగలిగిన దేవుడు అండి. యేసు ప్రభు అంటున్నాడు, దేని నుంచి చింతించద్దు కానీ నా నీతి, నా రాజ్యం. ఒకరు అడిగారు, ఏంటి ఆయన నీతి, ఆయన రాజ్యం అంటే ఏంటి? ఆయన నీతి అంటే ఏంటి? సీక్ రైచియస్నెస్. నీతిగా జీవించు, నీతిగా బ్రతుకు, క్రీస్తులాగా బ్రతుకు, క్రీస్తు సాక్షిగా బ్రతుకు. ఆయనే, హీ ఈజ్ ద ట్రూత్, ఆయన సత్యము. ఆ సత్యంను వెంబడించు, సత్యవంతుడిని కలిగి జీవించు, సత్యాన్ని ప్రాక్టీస్ చేయ లైఫ్లో. సత్యం, నీతి, లివ్ యాజ్ ఫర్ ఇట్. దాని తగినట్టుగా బ్రతుకు. నీ జీవితంలో కనబడాలి. నేను ఎలాగ లాభం సంపాదిస్తానా, ఎలాగ మోసం చేసి డబ్బులు సంపాదిస్తానా, ఎలాగ ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తానా కాదు, ఎలాగ నీతిగా ఉంటానా. మీ జీవితంలో మీరు చేసే నిర్ణయాలు, మీరు చేసే పనులు సరైనవే అండి. మీకు సరైనవే కాదు, వాక్యానికి సరైనవయా, వాక్యానుసారమైనవయా. ఈరోజు చాలామంది నాకు సరిగా అనిపించింది నేను చేస్తాను, దేవుడికి సరిగా అనిపించేది చేస్తున్నారా? ఈజ్ ఇట్ రైట్ ఇన్ గాడ్ సైట్ వాట్ యుర్ డూయింగ్? మీరు చేసేది దేవుని దృష్టిలో సరైనదా? మీరు చేసే నిర్ణయాలు, మీరు చేసే పనులు, మీరు జీవించే జీవితము దేవుని దృష్టిలో సరైనదా? దేవుడు అంటాడు, నా నీతిని, నా రాజ్యాన్ని
నీతిని ప్రేమించు, నా రాజ్యాన్ని ప్రేమించు, నేను చెప్పిన రీతిగా జీవించు. అప్పుడు నీకు ఏది తక్కువ కాదు. అప్పుడు నీకు ఏది తక్కువ కాదు. యేసు ప్రభు చెప్పాడండి, నీకు ఏం తక్కువ కాదు. ఆ ప్రారంభం నుంచి చూస్తే ఆ ప్యాసేజ్, ఆకాశ పక్షులను చూడు, చెట్లను చూడు, మొక్కలను చూడు, పూలను చూడు, అడవి గడ్డిని చూడు, ఇవన్నీ చూడయ్యా. నువ్వు ఎందుకు ఎలా తింటానా, ఎలా బ్రతుకుతానా, ఏం జీవిస్తానా, ఏం ధరించుకుంటానా, ఎలా జీవిస్తానా, దీని గురించి చింతిస్తామే. ఏం తింటానా, ఏం తాగుతానా, ఏం ధరించుకుంటానా అని ఆత్మ ప్రాణం గురించి, శరీరం గురించి బాధపడతావేంటి? వై డు యు వరీ అబౌట్ లైఫ్? జీవితం గురించి బాధపడతావేంటి? ఈరోజు ఏముంది నా జీవితం అంటారు. నో, దేవుడు అంటాడు అది కాదు బాధపడాల్సింది. నీవు వరి అవ్వాల్సింది ఏంటంటే, నేను సరిగా దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచుతున్నానా? ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన ద రైట్ సెన్స్ ఆఫ్ మైండ్ సెట్ ఈజ్ గాడ్ ఫస్ట్ ఇన్ మై లైఫ్. ఈరోజు నేను చెప్పే మాట క్రీస్తుని ఎరగని వారైతే కాదండి. క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించిన వారు, దేవుడిని యేసు ప్రభు నా రాజు, నా దేవుడు అని అంగీకరించిన వారు, నా రక్షకుడు అని అంగీకరించిన వారికి కావాల్సిన మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, దేవుడు మొదటి స్థానం. నేను దేవుని బిడ్డని అని చెప్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన మొదటి స్థానం గాడ్ ఫస్ట్. గాడ్ ఫస్ట్, దేవునికి మొదటి స్థానం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, సామెతల్లో జ్ఞాని అనే సొలొమోను రాస్తున్నాడు, 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఇన్ ఎవ్రీథింగ్ యు డూ, నువ్వు చేయన ప్రతీదిలో పుట్ గాడ్ ఫస్ట్, దేవుని మొదట పెట్టు. నీ ప్రవర్తన అంతటి యందు అంటే యువర్ యాక్ట్ అని, అంటే నీ జీవిత విధానం గురించి చెప్పబడుతుంది. కానీ ఇంకొక దాంట్లో ఏం రాయబడి ఉందంటే, ఎలా రాయబడి ఉంది? ఇన్ ఎవ్రీథింగ్ యు డూ, నీవు చేస్తున్న ప్రతి దాంట్లో, ప్రతి పనిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, ఆయన అధికారం ఒప్పుకో అని చెప్పబడి ఉంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, దేవుని మొదటి స్థానంలో పెట్టు. ఆయన హీ విల్ డైరెక్ట్ యూ అండ్ క్రౌన్ యువర్ ఎఫర్ట్స్ విత్ సక్సెస్. చదువుదామా? నీ త్రోవలను సరళము చేయును, నీ త్రోవలను సరళము చేయును. ఈరోజు దేవుడు లేకుండా మనం ఏం చేయలేమండి. దేవుని దూరంగా ఉండి మనం ఏం చేయలేమండి. ఆయన కలిగి లేకుండా మనం ఏమి బ్రతకలేము, ఏది సాధించలేము. ఈరోజు మీరు దేవుడు లేకుండా ఏదైనా సాధించగలుగుతుంది, ఇంపాసిబుల్. ఎందుకంటే దేవుని వాక్యం ఒకటే చెప్తుంది, యోహాను 15:5 చెప్పబడి ఉంటుంది. యేసుప్రభు అంటాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో. ఈ జాగ్రత్తగానండి, ఆయన నాలో ఉండాలి, నేను ఆయనలో ఉండాలి. హీ ఇన్ మీ, మీ ఇన్ దెమ్, మీ ఇన్ హెమ్. ఈరోజు దేవుడు మీలో ఉన్నాడా? మీరు దేవుడిలో ఉన్నారా? ఎవరు నాలో నేను వారిలో, వాడు బహుగా ఫలించును. వారు బహుగా, కొద్దిగా కాదు, కొన్ని సమయంలో కాదు, బహుగా ఫలించును. కానీ అదే సమయంలో చెప్తున్నాడు, చూడండి దేవుడు ఏమని చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు. నథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరు. ఈరోజు యేసు ప్రభు లేకుండా మనం ఏమీ చేయలేమండి. ఆయన కృప లేనిది, ఆయన సహాయం లేనిది మనం ఏం చేయలేము. మీరు ఎంత చేస్తున్నానన్నా, ఈరోజు మీరు అనుకోవచ్చు, ఓ కర్తన అనేది అయిపోతుంది, ఓ చేస్తున్నాను ఇది బదులుతున్నా, ఓ అవుతుంది చేస్తా అయిపోతుంది, నాకు చేసి ఐ కెన్ డూ బట్ బీ వెరీ కేర్ఫుల్. దేవుడు ఈరోజు నీకు అంతా కనబడద్దేమో, బుస్ అని పోతుంది. గాలి కొట్టిందనుకో మొత్తం పోతుంది. రాతి పైన కట్టబడిన పట్టణంలాగా ఉండాలి. యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఎట్ ఆల్ టైమ్స్. పరీక్షలో నిలబడాలి. ఎంత వేగంగా కట్టాము, ఎంత బలంగా కట్టాము, ఎలా ఉంది మన జీవితం, ఎంత చదువులు చదివాము, ఎంత సంపాదించాము, ఇది కాదు. కష్టం వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు, అపవాది శోధించేటప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు నిలబడుతుందా, కోల్పోతుందా? దేవుడు అంటున్నాడు మంచి ఫలము ఫలించాలి. అందుకని ఆ నెక్స్ట్ వచనంలో చదివితే, 16వ వచనంలో చదివితే ఏమని ఉంటుంది, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు. మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుతారో. ఈరోజు ఈ మాట మాత్రమే చూస్తున్నాం. తండ్రి, యేసు ప్రభు చెప్పాడు కదయ్యా, ఆయన పేరులో ఏం అడుగుతా నాకు ఇస్తామని. యేసు నామంలో అడిగి పెడుచున్నాము తండ్రి. అందుకని ప్రతి ప్రార్థనకి యేసు నామంలో అడిగి పెడుచున్నాము తండ్రి చెప్పేస్తాం. బట్ జవాబు వస్తుందా? రావట్లే. మీరు ఎన్నో ప్రార్థనలు చేశారు, యేసు నామంలో అడిగి పెడుచున్నాను తండ్రి అని ముగించారు, జవాబు వస్తుందా? రావట్లే. దేవుడు అందుకని నా హృదయంలో ఈ భారం పెట్టాడు ఏంటంటే, నేను లేకనా
నాకు మొదటి స్థానం లేకున్నా, నేను జీవితంలో లేకున్నా, నా పేరు అడిగితే ఏమొస్తుంది? ఈరోజు చాలామందికి యేసు నామం మ్యాజిక్ వర్డ్ అయిపోతుంది. ఏంటి? జీమ్ బూమ్ బా అంటారు చూడండి, చిన్నపిల్లలకి మాయ చేసేటప్పుడు అబ్రకదబ్రా డిష్ అంటారు. అక్కడ ఏముండదు మాయ. ఈరోజు చాలామందికి కూడా దేవుని బిడ్డలను పిలబడుతున్న వారు కూడా యేసు నామము అలాగ ఒక ఓత పదముగా యేసు నామంలో అడిగి పెడుచున్నాను తండ్రి, అయిపోయింది ప్రార్థన. నో 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 ఇట్ వోంట్ వర్క్. ఐఎమ్ సారీ, నేను మాట్లాడేది కొంచెం కఠినంగా ఉండదు, కానీ ఇది సత్యం అండి. దేవుడు అంటాడు, నీవు నాలో, నేను నీలో, నాలో నీవు, నీలో నేను, మనం ఇద్దరం కలిసి ఉంటే నువ్వు ఫలిస్తావు, అధికంగా ఫలిస్తావు. అదే సమయంలో నీవు నాలో, నేను నీలో ఉంటే మాత్రమే నీవు నా నామంలో తండ్రికి నీ ఏం అడుగుతావో నీకు అనుగ్రహించబడుతుంది. కష్టంగా ఉందా? బట్ దిస్ ఇస్ ట్రూత్. మనము ఆయనలో ఉండి మాత్రమే తండ్రిని ఏం అడుగుతామో యేసు నామంలో మనకు అనుగ్రహించబడుతుంది. చదవండి అన్నమాట. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. అవును, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. ఈరోజు మన జీవితంలో దేవునికి మొదటి స్థానం వద్దామండి, దేవుని గణపరుద్దామండి. మీ జీవితంలో అన్ని విషయముల్లో అన్ని రీతులుగా సమృద్ధినిచ్చే దేవుడు ఉన్నాడు. మరలా మత్తయి సువార్త 6 జ్ఞాపకం చేస్తున్నా. ఏం తింటానా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, ఎలా ఉంటామా, వీటి విషయమే అస్సలు చింతించగడే. మీ తండ్రికి తెలుసు. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యం. బీ రైట్, లివ్ రైట్, లివ్ విత్ లవ్, మర్సీస్ అండ్ కైండ్నెస్ అండ్ ఫాలో హిస్ ప్రిన్సిపల్స్. గాడ్ విల్ బ్లెస్ యూ గ్రేట్లీ. దయచేసి స్థలం నుంచి మాకు ప్రార్థన చేద్దాం. మీకు ఈ వాక్యం వినేటప్పుడు మేబీ యు ఆర్ కన్విక్టెడ్, మేబీ యు ఆర్ ఎడ్యుకేటెడ్, మేబీ యు ఆర్ టాట్. కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవా నా జీవితంలో నీకు మొదటి స్థానం ఈ రోజు నుండి ఇస్తానయ్యా. ఇంతవరకు నాకు తెలియక చేయలేదు, నేను ఇవ్వలేక నష్టపోయాను, ఎంతో ఉండేది పోగొట్టుకున్నాను, కానీ ఎంతో నా సంతోషం లేదు దేవా. కానీ ఈరోజు నేర్చుకుంటున్నానయ్యా, నీకు మొదటి స్థానం ఇస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను దేవా. నిన్ను నా జీవితంలో ఫస్ట్ పెడతానయ్యా. అన్ని విషయంలో ఐ విల్ పుట్ యు ఫస్ట్ లార్డ్. బ్లెస్ మీ లార్డ్, నన్ను నడిపించయ్యా. అడుగుదామా? పరిశుద్ధుల ప్రేమ తండ్రి దేవా, నీవు నా హృదయంలో పెట్టిన ఈ భారాన్ని పంచి ఉండించునుగా, ఈ వాకుని పంచి ఉండించునుగా, నీ వాకు కార్యం జరిగించాలయ్యా. నీ బిడ్డలు నిజమైన క్రైస్తవులుగా జీవించాలయ్యా, నిజమైన విశ్వాసులుగా జీవించాలయ్యా, వాక్యానుసారమైన వారిగా జీవించాలయ్యా, అన్ని విషయంలో ఆశీర్వదించబడిన వారిగా, ఫలించు వారిగా ఉండాలయ్యా. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, ఆత్మ శరీరం గురించి చింతించేవారిగా కాకుండా మా గురించి చింతించే దేవుడు ఉన్నాడు, నన్ను పట్టించుకున్న దేవుడు ఉన్నాడు, నన్ను పోషించే దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతో వారు జీవిస్తానికి, నీ నీతి, నీ రాజ్యాన్ని మొదట వెతుకుతానికి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. దేవా, ఈ రోజు నుండి నీకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని చూడండి. ఎవరెవరైతే నిన్ను వెతుకుతారో వారు నిన్ను కనుగొంటారన్నావు. నీకు దగ్గరగా వచ్చి వారిని దగ్గరికి నీవు వస్తానన్నావు. కమ్ టు మీ అండ్ ఐ విల్ కమ్ టు యూ అన్నావయ్యా. నీకు మొదటి స్థానం ఇస్తూ ప్రతి ఒక్కరు ఎవరెవరైతే నీ దగ్గరికి చేరుతున్నారో వారి వైపు నువ్వు చూడమని వేడుకుంటున్నాను. వారి జీవితంలో నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాము. నీ హస్తములు వారి జీవితంలో పని చేయాలని వేడుకుంటున్నానండి అయ్యా. నీ హస్తములు వారి జీవితంలో రూపించాలి. క్రియేట్ దెమ్, మోల్డ్ దెమ్, మేక్ దెమ్ వర్త్ లార్డ్, మేక్ దెమ్ బ్లెస్డ్ లార్డ్. దేవా, ఆకాశ పక్షుల కన్నా, మొక్కలు, పువ్వులు, గడ్డి కన్నా మేము ఎంతో విలువైన వారు అంటున్నాం కదయ్యా. మేము విలువైన వారిగా, నీ బిడ్డలుగా, నీ ఎడల విశ్వాసముతో జీవించే కృపని మా అందరికి అనుగ్రహించి, నీ ద్వారా ఆశీర్వదించబడే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.